రంజిత్ కానీ ఒక్క ఫోటో అది మనం లక్ష ఒక ఫోటో రేవంత్ రెడ్డిపై పోరాటం గెలుస్తాయి. సంఘటనలో బాల్క సుమన్ మరియు మిగతా అందరు టీఆర్ఎస్ నాయకులందరూ కోర్టుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి తరఫున మేము ఏదైతే అరెస్టు ఇల్లీగల్ అని, అదేవిధంగా 7 సంవత్సరాల లోపు శిక్ష కలిగిన కేసులలో ఖచ్చితంగా 41 year నోటీసు ఇచ్చి అక్కడే బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆర్గ్యూ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం వ్యతిరేకంగా ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ కోర్టు వారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా, అదేవిధంగా ఇది పెద్ద నేరం కాదు, 7 years బిలో నేరంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కావాలనే ఉద్దేశంతో బేషరతుగా వాళ్ళ రిమాండ్ రిజెక్ట్ చేయడం, బెయిల్ కాదు, ఏదైతే వాళ్ళు రిమాండ్ తీసుకురావడం జరిగిందో ఆ రిమాండ్ రిజెక్ట్ చేసి పర్సనల్ ఫండ్ 10,000 పర్సనల్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కోర్టుకు హాజరు కావాలి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో విచారణకు సహకరించాలని